అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి ఇప్పటికే వందలాది మందిని తిరిగి వారి స్వదేశాలకు పంపించారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం రావాలనుకుంటే విద్యార్థులు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని పలువురు ఎన్ఆర్ఐలు సూచిస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలన్న ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలని చెబుతున్నారు. టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్, ఆర్థిక స్తోమత ఉంటేనే అమెరికా చదువుల కోసం రావడం మంచిదని అంటున్నారు. ఇక్కడికి వచ్చాక కూడా స్థానిక చట్టాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉద్యోగాలకు అనువైన వాతావరణం లేదని, H-1B వీసా, గ్రీన్ కార్డ్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో కెరీర్ అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకునేందుకు మెరుగైన పరిస్థితులు ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు. ఒకప్పుడు అమెరికా రావడం, పార్ట్ టైం జాబ్ చేయడం, ఫుల్ టైం జాబ్కు మారడంతో జీవితం సెట్ అయ్యేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెబుతున్నారు. వీసాల కోసం గట్టి పోటీ ఉందని, ఈ పరిస్థితుల్లో అమెరికాకు రావాలనుకునేవారు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.